పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. గత చాలా వారాలుగా పరమగీతం మొదటి అధ్యాయంలో దాని భావాలు పరమార్థాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే ఆ క్రమంలో మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానించాలి. కాబట్టి ఆ యొక్క 9వ వచనాన్ని చదివి ప్రార్థన చేస్తాను. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠభూషమును శోభిల్లుచున్నవి. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చదవబడిన లేఖనము ద్వారా కొన్ని విషయాలు మీరు నాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరచి మమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠ చేసి సర్వసత్యములో మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు ఈ చిన్న ప్రార్థన మా ప్రియరక్షకుడు దేవుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీత గ్రంథం మొదటి అధ్యాయములో నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అశ్వము అంటే గుర్రము అని అర్థం. అశ్వము అంటే గుర్రము అని అర్థం. కానీ సంఘాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేంతో పోలుస్తున్నాడో తెలుసా? దేంతో పోలుస్తున్నాడండి? రథాశ్వం అంటే రథానికి పూంచిన గుర్రముతో దేవుడు పోల్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అలా పోల్చాడంటే మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. ప్రాచీన కాలములో ప్రపంచ దేశాల ఆయా రాజులు ఆశించేటటువంటి అద్భుతమైన సంపదలలో ఒకటి ఈ ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు అశ్వాలు. ఇప్పుడైతే మనకు వాహనాలు కావాలంటే ఖచ్చితంగా చాలా విలువైన వాహనంగా దేన్ని ఎంచుతామండి? బుల్లెట్. అవునా? బుల్లెట్ దాంతో సమానమే మరికొన్ని ఉన్నాయి. కనుక ఇప్పుడు లూనా బైక్ ఉంది, డిస్కవరీ ఉంది, పల్సర్ ఉంది, గ్లామర్ ఉంది, చాలా బైకులు ఉంటాయి. కానీ బుల్లెట్ అంటే కాస్త అది విలువైనదిగా ఎంచుతారు. కనుక ఇక్కడ ప్రాచీన కాలములో బుల్లెట్లు, పల్సర్లు, బైకులు ఏవి ఉండేవి కావు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, యుద్ధం ఆడాలన్నా గుర్రాలు అవసరం. కనుక ఏ దేశ రాజు యొక్క రాజ్యములో గుర్రాలు ఎక్కువ ఉన్నాయో ఆ రాజు గొప్ప సంపద గలవాడని కూడా అనుకునేవారు. అలాగనే గుర్రాలకు సంబంధించిన రథాలు, అలా ఒక్కొక్కటి సైనిక శక్తిని పెంచుకోవడం, ఆయుధ శక్తిని పెంచుకోవడం. కనుక అయితే గుర్రాలు అయితే మామూలు గుర్రాలు కాదు. ఎవరైనా బాగా ఇష్టపడే గుర్రాలు ఏ గుర్రాలు అని తెలుసా? ఏ దేశపు గుర్రాలంటే ఐగుప్తు దేశపు గుర్రాలు. చాలా బలంగా ఉంటాయి, బాగా పరిగెడుతుంది. అందుకని అందరూ కూడా ఆయా దేశాలలో ఉన్న రాజులు ఐగుప్తులో గుర్రాలను కొనుక్కునేవారు తమ దేశాలకు. కాబట్టి ఐగుప్తీయులు ఏం చేసేవారు? ఆ రాజు చాలా శ్రేష్టమైనవి ఆయా దేశాలకు డబ్బులు తీసుకొని అమ్మేవాడు అన్నమాట. మరి
ఆ దేశపు రాజు ఐగుప్తు ఫరో రాజు తన రథానికి ఇంకా ఎటువంటి శ్రేష్టమైన గుర్రాలు కడతాడు? ఇప్పుడు బయటకు అమ్మడానికే కొన్ని శ్రేష్టమైనది ఇస్తున్నాడంటే, తన రథానికి కట్టుకోవడానికి తాను ఇంకా అతి శ్రేష్టమైన గుర్రాలను కట్టుకుంటాడు. దాంతో ఇక్కడ ప్రాణప్రియుడైన యేసయ్య సూలమ్మితి కన్యకను పోల్చుచున్నాడన్నమాట. అదే ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం, 1వ అధ్యాయం 9వ వచనం పరమగీతాలు. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయా యుద్ధశూరులైన సైన్యాధిపతులకు గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే ఐగుప్తు గుర్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చూసారా, 4 బుల్లెట్లు ఉన్నాయనుకోండి, బెంజ్ కార్లు ఉన్నాయనుకోండి, మాకేటండి 4 బుల్లెట్లు 4 బెంజ్ కార్లు ఉన్నాయి అంటారు. అలాగా ఈ ఐగుప్తు గుర్రాలు ఏ సైన్యము దగ్గర, ఏ సేనాపతుల దగ్గర ఉన్నదో వారు దాన్ని బట్టి అతిశయపడేవారు. అందుకేనేమో కీర్తనాకారుడి మాట అంటాడు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారని అందుకే అన్నాడేమో కదా. కనుక ఈ హిత్తీయుల రాజులు కానీ, ఆరాము రాజులు కానీ, వీళ్ళు మాత్రమే కాదండి, మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు కూడా తన కోసం, తన సైన్యము కోసం కూడా ఐగుప్తు గుర్రాలనే కొనుక్కున్నాడు. అంటే ఐగుప్తు గుర్రాలు అంతా చక్కగా ఉంటాయి, బాగుంటాయి. దాన్ని మనకు 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చదవండి. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. చదివారా? ఎస్, ఐగుప్తులో నుండి తేబడేను. చాలు, హల్లెలూయా. కాబట్టి సొలొమోను రాజు కూడా తన రథానికి పోల్చడానికి, తన సైన్యానికి, వారి రథాలకు ఐగుప్తు నుండి గుర్రాలను తెప్పించాడు, కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, గుర్రాలు అనగా ఒక రాజ్యపు సైనిక శక్తికి సూచన. చూసారా, ఇప్పుడు వెపన్స్ కొన్ని ఉన్నాయి కొన్ని దేశాల్లో, అణుబాంబులు, యుద్ధ రాకెట్స్, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా. అలాగే ప్రాచీన కాలంలో గుర్రాలు ఎక్కువ ఉన్నాయనుకుంటే ఆ రాజ్యము యొక్క సైనిక శక్తికి సూచన అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు సంఘము కూడా క్రీస్తు సైన్యములో శ్రేష్టమైన గుర్రాలులాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఈనాడు క్రీస్తు సంఘములో ప్రతి విశ్వాసి క్రీస్తు సైన్యములో ఎలా ఉండాలండి? గుర్రాల్లా ఉండాలట. అందుకే ఆయన పోల్చాడు, ఫరో రథాశ్వములతో నేను నిన్ను పోల్చేదని అన్నాడు ఆయన. అంటే మనల్ని ఎలా పోల్చుచున్నాడు ఆయన? రథానికి కట్టినటువంటి అశ్వము. రథాన్ని ఈడ్చుకెళ్ళేది ఏదండి? గుర్రాలు. ఆ గుర్రాలతో మనల్ని పోల్చుతున్నాడు. మహానుభావుడు ఏసన్న గారు కూడా ఒక పాట రాశారు కదా,
నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నడిపించెను. నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నడిపించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా రాజా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. చాలా బాగుంటుంది ఆ పాట పిల్లరా. కనుక ఫరో యొక్క గుర్రాలు ఎలాగునైతే ఉన్నదో, గుర్రాలు ఏ యొక్క రాజ్యంలో ఉంటాయో ఆ గుర్రాలు ఆ యొక్క రాజ్యానికి, సైనిక శక్తికి సూచన. దేవునికి స్తోత్రం. అరే అన్ని గుర్రాలు ఉన్నాయంటే అంతమంది సైన్యము ఉంది అని అర్థం. ఈ రోజున క్రీస్తు సంఘము ఒక సైన్యం అవ్వాలి. ఎలాంటి సైన్యం అవ్వాలో తెలుసా? ఫరో రథానికి కట్టినటువంటి అశ్వముల్లా, గుర్రాల్లా మనము కూడా ఉండాలట. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, యుద్ధ సూర్యుడైన యేసయ్యతో అంటే సమరోత్సాహముతో, అంటే యుద్ధం అంటే సంతోషముతో యుద్ధ భూమిలోనికి దూకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? మన దేశం మీదకి శత్రువులు దండెత్తి వస్తున్నారు అని సూచనగా ఏం చేస్తారండి? యుద్ధ బాకానాదం ఊతారు. పెద్ద బోర పట్టుకుంటాడు అని ఊతారు. ఎప్పుడైతే ఆ యుద్ధ బాకానాదం వింటారో, పసిగడతారో, సైనికులందరూ ఏమవుతారండి? వెంటనే అప్రమత్తం అవుతారు. ఆ యుద్ధ వాసన గుర్రాలు పసిగట్టేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. అదేం చేస్తుందో తెలుసా? ఆ యుద్ధ వాసన గుర్రాలు పసిగట్టి శత్రు సైన్యానికి భయపడక ఉద్దండ కోపముతో పరిగెడుతుంది. గుర్రాలు కత్తికి యుద్ధాలకి భయపడవండి, తెలుసండి? భయపడవు. ఎలాంటి కోపం? ఉద్దండ కోపం. ఎవ్వరు ఆర్పజాలని కోపంతో పరిగెడతాయి 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 శత్రువుని ఎదుర్కోవడానికి. యుద్ధ భీతి గుర్రాలకు ఉండవు. దేని బిడ్డలారా, ఈనాడు గమనించండి ఒకసారి ఎలా పరిగెడుతుందట గుర్రం. యోబు గ్రంథము 39:29 చదవండి ఒకసారి. యోబు గ్రంథము 39:29. ఏదమ్మా చదివావు? 39:29 అదేనా ఉంది? 23. 23 చదవమ్మా. తప్పు రాశాను రిఫరెన్స్. ఓకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా పరిగెడుతుందట? ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును. ఎలా పరిగెడుతుందట? అంబులు పొదియు తలతలలాడు ఈటెలును బల్యమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా
పరుగులెత్తును. ఏంటది? గుర్రాలు. 19 వచనం గమనించండి. గుర్రములకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. అది ఎలా పరిగెడతదట? ఉద్దండ కోపముతో. భయం ఉండదు దానికి. ఈ రోజున క్రీస్తు సంఘము కూడా ప్రతి విశ్వాసి శూలమ్మితి సంఘ కన్యక ఎలా పరిగెట్టాలండి? భయపడక శత్రు సైన్యానికి ఎదిరించి ఉద్దండ కోపముతో పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో పరిగెట్టాలి. ఎవరిని గెలవాలి? సాతాను సేనలను, సాతాను సైన్యాన్ని ఎదిరించి గెలవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మండలములో తిరిగేడు అంధకారాశక్తులను గెల్చిన, ఆకాశ మండలములో తిరిగేడు అంధకారాశక్తులను గెల్చిన ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. హల్లెలూయా. కనుక మనము సాతాను సైన్యముతో, సాతాను దురాత్మ సమూహముతో పోరాడాలి. ఉద్దండ కోపంతో ఎదిరించాలి, జయించాలి. ఎందుకంటే పిల్లారా, ఎందుకు జయించాలి, ఎందుకు పోరాడాలంటే ఎందుకో తెలుసా? గుర్రం పోరాడుతుందా? గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పోరాడతారా? చెప్పాలి, చెప్పాలి. గుర్రం మీద రారాజైన యేసయ్య మన మీద కూర్చొని యుద్ధ రంగములో వీర విహారం చేస్తాడు. హల్లెలూయా. గాడి మీద కూర్చోవడమే కాదు, ఇప్పుడు యేసయ్య గుర్రమై ఉన్న నీ మీద కూర్చొని శాతాను శక్తులతో విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? యుద్ధ రంగములో కావలసింది గొర్రె మేకలు కావు. యుద్ధ రంగములో నువ్వు నేను కావలసింది ఏమవ్వాలి? ఏమవ్వాలి? అశ్వం అవ్వాలి, గుర్రం అవ్వాలి. ఎందుకు గుర్రం అవ్వాలి అనుకుంటే, ఆయన మన మీద కూర్చొని స్వారీ చేసి యుద్ధ రంగములో సాతాన శక్తులన్నింటినీ కూడా జయించి విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసయ్య ఎక్కేటటువంటి గుర్రముగా మనం ఉండాలనుకుంటే పిరికి పందలకు చోటు ఉండదు. గుర్రము భయపడకుండా ముందుకు సాగుతోంది. ఎక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు చెప్పాలనుకుంటే గుర్రాలుగా తన రథానికి ఆయన ఎందుకు పూడ్చాడో తెలుసా? తన రథానికి కట్టాడు ఎందుకో తెలుసా? యుద్ధ రంగములో మనల్ని తీసుకెళ్ళడానికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ రంగములో మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మన మీద ఎక్కి సేనలను, సాతాను సేనలను ఓడించి వీర విహారం చేస్తాడు. విజయ పదములో మనము దైవ సన్నిధిలో ఆ విజయాన్ని అనుభవిస్తాం. ఆ విజయం మనకు రావాలనుకుంటే ఫరో రథం యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చేదను అంటే దాని అర్థం ఏంటంటే, నీవు నేను యేసయ్య రథాశ్వములుగా మారాలి. ఆయన మన మీద ఎక్కి మనల్ని యుద్ధరంగానికి తోడుకొని పోయినప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎక్కువ నాయన, ఇదిగో నేను నిన్ను మోసుకెళ్తాను, శత్రువుల గుండెల్లో నీ ఖడ్గము దూసి చంపండి, సాతాను శక్తులను ఓడించండి, నేను సిద్ధమే, యుద్ధాన్ని చూసి నేను భయపడను. ఆ చప్పుడ్లు, కత్తి చప్పుడ్లు, బల్లెపు చప్పుడ్లు వస్తుంటే మరింత కోపం వచ్చేస్తుంటుంది. దేనికి? గుర్రానికి. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను
అటువంటి గుర్రాలుగా సంఘములో ఉండాలని కోరుతున్నాడు. ఆయనకు మోసుకొని యుద్ధ రంగంలో వెళ్ళేటటువంటి గుర్రాలుగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుందండి? మనం మోస్తున్నామా? అసలు మనం యుద్ధ రంగం వైపు వెళ్తున్నామా? ఎంతవరకు నువ్వు మోకాల మీద ఉండి సాతాను శక్తులతో పోరాడుతున్నావు? నువ్వు ఎంతవరకు సత్యవాక్యాన్ని తెలుసుకొని అసత్యముతో పోరాడుతున్నావు? అసత్యవాదులతో పోరాడుతున్నావు? నువ్వు ఎంతవరకు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అసత్య దేవతలను దేవుల్ని నమ్మిన వారిని సత్యదేవుడైన యేసు వైపు నడిపిస్తున్నావు? ఆ యుద్ధ రంగంలో ఉన్నావా? అసలు యుద్ధ రంగంలో ఉన్నావా అనే సంగతి నీకు తెలుసా? యుద్ధ రంగంలో ఉన్నవాడు అంటే జోలపాట వేసుకుని పడుకుంటాడా? పడుకుంటే ఏమవుద్ది? ఆపద నీకే వస్తుంది. ప్రమత్తంగా ఉండాలి. యేసయ్య సైన్యములో చేరినటువంటి, యేసయ్య రథాలకు కట్టినటువంటి గుర్రాలుగా మనం మారాలి. ఆయనకి విజయ పదములో నడిపించడానికి మనకు మనమగే ఏమవ్వాలండి? ఆయనకు మోసి, ఎంత దూరమైనా నేను నిన్ను మోసుకొని వెళ్తాను ప్రభువా, నీ స్వార్థను మోసుకెళ్తాను, పోరాడతాను ప్రభువా, విజయ పదంలో నడుస్తాను ప్రభువా అని మనకు మనముగా యేసయ్య కట్టిన రథానికి ఏమవ్వాలండి? కట్టుబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన ఆశ. అంత ఆశతో మన మీద అంత నమ్మకం ఆయనకి. ప్రదేని బిడ్డలారా, అది 9వ వచనం యొక్క వివరణ. అలాగనే పరమగీతము 10వ వచనం యొక్క వివరణ మనము చదువుకుందాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్న వెంటనాడు. మళ్ళీ ఎంత చక్కగా చూసారా? అంటే యుద్ధ రథాల యొక్క గుర్రాలకు శౌర్యం మాత్రమే కాదండి, యుద్ధానికి కట్టినటువంటి ఆ రథాలు ఉన్నాయి కదా, రథాలకు కట్టిన గుర్రాలు ఉన్నాయి కదా, దానికి శౌర్యము, బలము, రోషము, అది మాత్రమే కాదు, యేసును ఆకర్షించే సౌందర్యం కూడా ఉంది ఆ గుర్రాలకి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యుద్ధ భూమిలో భీకరంగా పరిగెత్తే విశ్వాసిని చూచి భయపడి శత్రువు పారిపోతుంటే యేసయ్య మాత్రం ఆమెలో, ఆ గుర్రములో ఉన్న సౌందర్యాన్ని చూసి ఆకర్షించబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను పిల్లారా, యుద్ధ భూమిలో భీకరంగా పరిగెత్తే విశ్వాసిని చూసి శత్రువులు పారిపోతున్నారు. అది మాత్రమే కాదు, యేసయ్య మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమెలో అంటే ఆ గుర్రములో ఉన్న సౌందర్యాన్ని చూసి ఆకర్షించబడుతున్నాడు. అందుకే 10వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠ భూషణము శోభిల్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఆయన శోభిల్లుచున్న ఆభరణాలు ధరించుకుంది అని సంతోషపడుతున్నాడు. యేసయ్యకు ఆమె ఆకర్షించబడ్డానికి కారణమేటో తెలుసా? ఆమె అలా ఆకర్షించబడ్డానికి కారణం ఏంటంటే ఆమె ధరించుకున్న కర్ణభూషణాలు, కంఠభూషణాలు, అలంకార వస్తువులు. ఇవి చూడగానే ఆకర్షించబడుతున్నాడట. మనము ఆయనకు ఆకర్షించబడుతున్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే ఆమె ఆ విధంగా ఆకర్షించబడ్డానికి అసలు కారణమేంటి? చాలా అలంకారాలు కానీ కంఠభూషణాలు కానీ ధరించిన తర్వాత ఒకవేళ ఈమెలో ఏ రకమైన గర్వం తనకు చోటు చేసుకుంటే ఆమె ఏమవుద్దండి? గర్వం చోటు చేసుకుంటే నాశనం అయిపోతుంది. కాబట్టి ఆమె తప్పకుండా తెలుసుకోవలసిన ఒక విషయం మళ్ళీ ఉంది. నీకున్నటువంటి ఆ యొక్క ఆభరణాలు కావచ్చు, కర్ణభూషణాలు కావచ్చు,
కంఠభూషణాలు కావచ్చు, అవి నన్ను ఆకర్షింపజేస్తున్నాయి, ఆకర్షించబడిపోతున్నాను. నీలో కోపాన్ని చూసి శత్రువులు భయపడవచ్చు, నేను నిన్ను చూసి ఆకర్షించబడుతున్నాను. అయితే ఆ కంఠభూషణాలు, ఆ కర్ణభూషణాలు, ఆ అలంకారము, అంత సౌందర్యం నీకు ఎలా వచ్చిందో తెలుసా? అది కూడా నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే నీకు నీవే హెచ్చించుకొని, నీకు నీవే గర్వించుకొని ఒకవేళ నాశనమయ్యే పరిస్థితి ఉంది. నువ్వు తెలుసుకో, నీకు ఎలా వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ చెబుతాడు మనకు ఆయన. ఎక్కడ? యెహెజ్కేలు 16వ అధ్యాయము 4లో చదివితే 4 నుండి చూస్తే, నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కూడా కోయబడలేదు, ఎవరో కనీసి పడేశారు. నీకు బొడ్డు పేగు కూడా కట్ చేయలేదు, పెంట మీద పడేశారు నిన్ను. రక్తంతో పొరలాడుతున్నావు, నీ మీద జాలి పడ్డాను, తీసుకొచ్చాను, కడిగాను, శుభ్రం చేశాను, తిండి పెట్టాను, బాగు చేశాను. ఎదిగావు, ఎదిగిన తర్వాత ఆభరణాలు పెట్టుకున్నావు, మంచి వస్త్రాలు ధరించుకున్నావు, ఆభరణ భూషితురాలు అయ్యావు. ఈరోజున ప్రదేని బిడ్డలారా, మనకు కూడా ఈ శోభిల్లుచున్న అలంకారం, ఈ నీతి, ఈ యథార్థత, ఈ పరిశుద్ధాత్మ అభిషేకము కానీ, మనకు కలిగిన దీవెనలు కానీ ఎలా వచ్చాయి? నేను గొప్పవాణ్ణిలే, నాకున్న పరిశుద్ధత వేరు, నాకున్న జ్ఞానం వేరు, నాకున్న ఉపదేశాలు వేరు, నాకున్న ఆస్తి వేరు, నాకున్న మర్యాద వేరు, నాకున్న ఆశీర్వాదాలు వేరని గర్వించి ఒకవేళ పడిపోయే అవకాశం ఉంది. అసలు ఆ శోభ, ఆ సౌందర్యము, ఆ కర్ణభూషాలు, ఆ కంఠభూషాలు నీకు ఎలాగొచ్చిందో తెలుసా? నేనిచ్చిందే, అది నువ్వు మర్చిపోక. నీ స్థితి ఎలాగుండితో తెలుసా? ఎవరు కనీసి పడేస్తే కనీసం నీకు ఏంటది? నాభి సూత్రం అంటే బొడ్డు పేగు కూడా కొయ్యలేక రక్తం పొరలాడితే నీ మీద జాలిపడి నా స్వరక్తమిచ్చి నీ జన్మ కర్మ పాపాలు కడిగి పవిత్రీకరించి పరిశుద్ధుడిగా చేసి నేను నా దానిగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా నేను నిన్ను చేసుకొని నీవు అలంకరించబడ్డానికి నీకు ఎన్నో విధాలైన ఆత్మీయ సుగుణాలు కూడా ఇచ్చాను, ఆత్మీయ వరాలు కూడా ఇచ్చాను, ఆత్మచేత అభిషేకించాను. ప్రవక్తలను నియమించి ప్రవక్తల ఉపదేశము ద్వారా, ప్రవక్తల యొక్క బోధల ద్వారా, కాపరుల ద్వారా నిన్ను కాచి పెద్దదాన్ని చేసి ఎదిగింపజేసి నా సంఘములో, నా జీవము గల సంఘములో నువ్వు నా దానిగా, నా కుమారుడిగా, నా వాడిగా ఉండడానికి నేను నిన్ను చేశాను. అంతే తప్ప నీ వల్ల అంటూ నీకు ఏమీ లేదు. అయినను సరే నీవు ధరించుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ యొక్క కంఠభూషణము కానీ, కర్ణభూషణమును కానీ, అది నాకు ఎంతో సంతోషం. దానిని బట్టి నేను ఆకర్షించబడుతున్నాను. నాకు కావలసిన సౌందర్యం అదే అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తల యొక్క బోధల ద్వారా, ఉపదేశకుల యొక్క వాక్య మన్నాతో పోషించబడి ఎదిగి ఆధ్యాత్మిక పరిపక్వ దశలోనికి నువ్వు పొంది ఉన్నావు. అందుకే ఏమంటున్నాడండి? ఆమెను చూసి ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆ ఆధ్యాత్మిక ఆభరణాల వల్లే మనము ప్రభువునకు ఆకర్షించబడుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనకున్న ఆధ్యాత్మిక ఆభరణాల వల్లే ప్రభువుకు మనం ఆకర్షించబడుతున్నాం. కనుక వేరొక ఆభరణాలు ధరించొద్దు, ఎందుకంటే అవి ప్రభువునకు ఆకర్షించుకోలేవు. కాబట్టి మనము ధరించుకోవలసిన ఆభరణాలు ఏంటో ఎంతో చక్కగా పేతురు
చెప్తాడు. చెప్పలేదా? నగలు, జడలల్లు, కోడలు, ఇది కాదు. అక్షయ అలంకారాన్ని ధరించుకుంటే దేవునికి మనము ఆకర్షించబడతాం. మరలా అది కాకుండా వేరే అలంకారాలు కూడా ధరించుకుంటాం. విధేయతకు బదులు అవిధేయత, చురుగ్గా ప్రార్థనకు బదులు బద్ధకం ఒకటి, బైబిల్ చదవడానికి బదులు ఏదో లోక వార్తలు చదవడాలు, అవి అలంకారాలే. ఇవి ధరించుకుంటే ప్రభువునకు మనము ఆకర్షించబడలేము. కనుక మనము ప్రభువునకు ఆకర్షించబడుతున్నాం అనుకుంటే ఏంటట? ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును. ఆభరణములు అంటే ఏంటి? మనం ధరించుకునేటటువంటి కర్ణభూషములు, అంటే దుద్దులు కావచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇలా జారి చెక్కిళ్ళు బొగ్గలు ఎంత ఇలాగ ఊగుతుంటుంది, ఎంత అందంగా ఉంటుంది. అది అందంగా కనబడుతుంది. మరలా ఏముంటుంది అక్కడ? కంఠము. కంఠం అంటే ఇది. దీనికి గోవతాడు, నెక్లెస్, నగ ఎలా ఉంటుందండి? ఎంత అందంగా ఉంటుందో. దానిని బట్టి మనమట ఆకర్షించబడుతున్నమాట దేవునికి. ఈ నగలు కావులే. ఆ నగలేంటి? అక్షయమైనటువంటి గుణాలు, ప్రేమ, యథార్థత, పరిశుద్ధత, భయము, భక్తి, వాక్యము కొరకు ఆశ, వాక్యం పట్ల భయము, భక్తి, సహవాసంలో ఉన్నటువంటి భయము, భక్తి, ప్రభు రక్తమాంసాల మీద ఉన్న ఆశ, ఇవన్నీ అర్థమైందండి. మనం పెట్టుకునేటువంటి కేడిఎం ఉంది కదా, కేడిఎమేనా? కేడిఎం గోల్డ్ అంటారు, మరి ఇంకేమి. కనుక ఇవి కాదు ఆయనకు ఆకర్షించేది. అది నువ్వు ఎన్ని పెట్టుకున్నా సరే యేసయ్య కనబడదు. అది ఏదో దేవుడిచ్చి భూమి మీద బ్రతుకున్న సంతోషం. కనుక మనము యేసయ్యకు ఆకర్షించబడాలంటే అక్షయ అలంకరణ అనేది చాలా ఉంది. ఆ టాపిక్ అయితే చెప్పను కానీ ఇప్పుడు. కనుక పిల్లరా గమనించండి. ఇంకా ఈ యొక్క హారాలు అర్థమవుతుందండి. ఏమంటారండి? హారాలు. ఇదేమో దుద్దులు వినని కర్ణ భూషణాలు అంటాం. భూషణం అంటే ధరించుట, తొడుక్కుంట, భూషణం. అర్థమైందండి. కనుక ఇప్పుడు హారాలు ఉన్నాయి. ముందేమో ఆభరణాలు అన్నాడు. ఆభరణాలు అదే కర్ణభూషణాలు ఇవన్నీ. తర్వాత హారాలు ప్రాచీన కాలములో పిల్లరా అది అధికార చిహ్నాలుగా ఉండేవి. అంటే అధికారానికి గుర్తులు. ఫరో రాజు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా యోసేపును నియమించినప్పుడు ఏం చేశాడో తెలుసా? తన మెడలో బంగారపు గొలుసుని వేశాడు. అది ఆదికాండము 40వ అధ్యాయము 42వ వచనంలో ఉంటుంది. గట్టిగా చదవండి త్వరగా. 40వ అధ్యాయము 42వ ఆదికాండమేనా? బహుశా 23, 24 చూడు, తప్పు రాశాను. ఎన్నోది? ఏమా 41వ అధ్యాయమా? 40 అధ్యాయం కాదా? ఓకే, 41వ అధ్యాయము 42వ వచనం చదవండి. ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి ఎవరి మెడకు? యోసేపు మెడకు వేసి రెండవ రథం మీద అతనికి ఎక్కించెను. చాలు. అధికారిగా నియమించాడు. ఎవరు? ఫరో. ఎవరిని?
అధికార సూచనగానే ఉంగరము మరియు గొలుసు కంఠభూషణము కూడా ధరింపజేసి నమస్కరించండి అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మెడలో ఈ యొక్క కంఠభూషణాలు ఉన్నాయి? ఇప్పుడు మనం పరమగీత గ్రంథంలో సూలమ్మితి కన్యక మెడలు. ఎవరు సూలమ్మితి కన్యక అంటే? నువ్వే, నేనే. మన కంఠభూషణాలు చూసి శోభిల్లుచున్నది అంటున్నాడు. ఎంత అందంగా ఉన్నావో, నేను ఆకర్షించబడుతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, బబులోను రాజు అయినటువంటి బెల్షెజరు కూడా ఆ కల్దీయుల రాజ్యం మీద 3వ అధికారిగా లేదా 3వ అధిపతిగా నియమించినప్పుడు దానియేలుకి ఏం చేశాడండి? బంగారు కంఠభూషణాన్ని ధరింపనిచ్చాడు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 29వ వచనం చూడండి ఒకసారి. దానియేలు 5వ అధ్యాయము 29వ వచనం గట్టిగా చదవండి. బెల్షెజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రములు తొడిగించి చేశారా? అతని మెడకు బంగారపు హారం అంటే కంఠభూషణం వేసి, చూసారా, ప్రభుత్వం చేయటంలో 3వ అధికారిగా కల్దీయుల రాజ్యం మీదకి. అంటే ఇక్కడ హారాలు కంఠభూషణాలు దేనికి సాదృశ్యం అండి? దేనికి చిహ్నాలండి? అధికారానికి చిహ్నాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు మనకు అలంకారప్రాయమైనటువంటి కర్ణభూషణాలు మాత్రమే కాదు, ఆయన అధికార సూచనలైన కంఠభూషణాలు కూడా మనల్ని ధరింపనించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన మనల్ని విమోచించి పరలోక అంతఃపురంలో కూర్చోబెట్టడానికే కాదు, మనల్ని తీసుకెళ్ళి ఆయన పక్షాన నిలబడి సర్వ విశ్వ సామ్రాజ్యాన్ని యుగ యుగాలు పరిపాలించేటటువంటి అధికారులుగా చేయడానికి కూడా కంఠభూషణాలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి కర్ణభూషణాలు కంఠభూషణాలు ఆయన మనకు ఇచ్చినప్పుడు మనం ఆయనకు ఆకర్షించబడుతుంటాం. అబ్బా, నువ్వు పెట్టుకునేటువంటి ఆభరణాల ద్వారా, ధరించినటువంటి కంఠభూషణాల ద్వారా శోభిల్లుచున్నావు, అది నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇచ్చాడో తెలుసా మనల్ని? ఎందుకు తన అంతఃపురాన్ని తీసుకెళ్తున్నాడో తెలుసా? ఎందుకు తన విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తున్నాడో తెలుసా? ఎందుకంటే మన బ్రతుకులో ఆయన పట్ల నమ్మకముగా ఉంటామని, నమ్మామని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రియులారా గమనించండి, అటువంటి కర్ణభూషణాలు, అటువంటి కంఠభూషణాలు మాత్రమే ఆయనకి ఆకర్షిస్తాయి. వేరేది ఏది పెట్టుకోకూడదు. పరమగీతం 4:9 చెప్తున్నాడు. ఒకసారి చదవండి, ఎంత చక్కగా చెప్పాడండి. ఆ కంఠభూషణాలట ఆయనకి ఎలా ఆకర్షించబడుతున్నాయో ఆయన చెప్పినా, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. ఏటట? నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హారములలో ఒక దాని చేత చూడగానే నా మనసంతా నీవు దోచుకున్నావయ్యా. ఏంటో తెలిసేది చెప్పనా? వినండి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, విశ్వాన్ని. నాకు కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, ఒక పని అప్పచెప్పాడు. ఆ పని నేనేం చేయాలి? నమ్మకముగా చేయాలి లేదా? బలా నమ్మకమైన మంచి దాసుడా,
అలాగా దేవుడు మనకు అప్పగించిన చిన్న పని అయినా సరే నమ్మకముగా చేసినప్పుడు ఏమంటాడండి, మిక్కిలి ఈ కొంచెము దానిలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువ దాంట్లో కూడా ఉంటారు. అందుకేనయ్యా నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నా మనసు దోచుకున్నావు. నువ్వు కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, నష్టమే వచ్చింది, అయినా నన్ను నమ్మావు, నన్ను ప్రేమించావు, నేనే కావాలన్నావు. ఏంటయ్యా, అందుకేనయ్యా ఆ కంఠహారం నన్ను దోచుకుంది. అందుకే ఇప్పుడు నేను కూడా ఇవన్నీ తెలిసిన తర్వాత కష్టమైన నష్టమైన నా దేవుడు నాకు అప్పగించిన పని నమ్మకంగా చేసి చనిపోవాలన్న ఆశ. ఎందుకంటే ఈ కంఠభూషణం ఆయనకి చాలా ఇష్టం, ఆకర్షించబడతా. నా కుమారుడా నువ్వు కావాలి అంటాడు ఆయన, నువ్వు లేకుండా నేను ఉండలేనురా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కంఠభూషణాలు ఏంటంటే జయసూచకమైనటువంటివి అన్నమాట. జయసూచకమైనటువంటి వాటికి కూడా గుర్తు. కాబట్టి జయసూచకమైన కంఠభూషణాలు ధరించిన సంఘము కోసమే యేసు రెండవ రాకడలో వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు జయించాలి, జయించాలి. లోకములో ఓడిపోవడానికి వీలు లేదు, శాతాను శక్తులకు ఓడిపోవడానికి వీలు లేదు, పాపము చేత ఓడిపోవడానికి వీలు లేదు, శోధనల చేత ఓడిపోవడానికి వీలు లేదు. జయసూచకమైనటువంటి కంఠభూషణాలను ధరించి దేవుని కొరకు, ఇదిగో నాన్న నువ్వు ఇచ్చినటువంటి 2 తలంతులు 4 చేశాను, నువ్వు ఇచ్చినటువంటి 5 తలంతులు ఇదిగో 10. బలారే నమ్మకమైన వాడా, నీవు బల 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 అని వాళ్ళ కోసం వస్తున్నాడు ఆయన. ఓడిపోవద్దు. ఒక తలంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడండి, భూమిలో దాచిపెట్టేశాడు. దేవుడు మనకు అప్పగించిన ఏ చిన్న పని అయినా సరే, ఆయన ఇచ్చిన రక్షణ అయినా సరే, ఆయన అనుగ్రహిస్తున్న వాక్యమైనా సరే నమ్మకముగా ప్రకటించాలి, చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మనైనా రక్షించాలి. మనకు అప్పగించిన సత్యబోధ కూడా ఇతరులకు చెప్పాలి. దాని కొరకు జీవితాంతం కట్టుబడాలి. అది చూసి సంతోషిస్తాడు ఆయన. అటువంటి సంఘము కోసం జయసూచకమైన కంఠభూషణాలు ధరించిన సంఘ విశ్వాసుల కొరకు, అటువంటి సంఘము కోసమే యేసు రెండవ రాకడలో వస్తున్నాడు. ఓడిపోవద్దు. నువ్వు జయసూచకమైన కంఠభూషణం ధరించాలి. ఇదిగో నాయన, నా భర్త నన్ను ఇన్ని హింసలు పెట్టినా సరే, త్రాగి వచ్చి కొట్టినా సరే, నాకు బత్తెమ్మకి ఇవ్వకపోయినా సరే, సరైన చీర తీయకపోయినా సరే, నా తుది శ్వాస వరకు నువ్వే నా దేవుడని నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేదు. ఇప్పుడు ప్రాణం విడుస్తున్నాను తండ్రి అంటే, నువ్వు ఓడిపోలేదు బిడ్డ, ఓడిపోలేదు. జయసూచకమైన విశ్వాస వరముతో కంఠభూషణము ధరించుకున్నావు. కుమారి నీ విశ్వాసము గొప్పది అంటాడు ఆయన. అటువంటి సంఘము కోసం వస్తున్నాడు ఆయన. నా కుమార్తె వ్యాధుల చేత, అవమానాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, సమస్యల చేత ముప్పతిప్పలు పడి ఆఖరికి చావు దాకా వెళ్ళి, చావనైనా చేస్తాను కానీ నా దేవుని విడవనన్నావే. అటువంటి జయ జీవితం నీకుంది. కాబట్టి అటువంటి కంఠభూషణం ధరించుకున్నావు, అందుకే వశపరుచుకుంటున్నావు. అర్థమైందా? మనం వశపరుచుకుంటాం యేసయ్యని. ఈ సుగుణాలు నువ్వు 10 తులాలు హారం వేసుకుంటే కాదు, ఇది ఈ సుగుణాలు కావాలి. అందుకని ఏమంటున్నాడండి, కాబట్టి నువ్వు ఓడిపోయావా? అపవాదిని ఓడించాడా? సారాకు బానిస చేసి, దొంగతనానికి బానిస చేసి, వ్యభిచారమునకు బానిస చేసి ఓడించాడా? ఓడిపోయావా? ఓడిపోయినోడికి ఏ దండలు, ఏ సన్మానాలు, ఏ హారాలు ఉండవు. ఏటుంటుంది? మెడకి ఊరితాడు ఉంటుంది. శత్రువులు ఏం చేస్తారు? ఓడిపోతాయి. ఊరేని తీస్తారు, పీకైనా. జయించిన వాడికే హారాలు,
జయించిన వాడికే బహుమానాలు. ఆమేన్. కాబట్టి మనం జయించే సంఘముగా, విశ్వాసగా, శూలమితి కన్యకల శోభిల్లుచున్నామా, లేదా సాతాను చేత ఓడిపోయి చిత్తుగా మన జీవితాలు సర్వనాశనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యులముగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. పరమగీత గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియ సహోదరి విమల ప్రార్థన చేస్తారు.